తులారాశి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము ఓవరాల్‌గా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే చక్కగా ఉంటుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానపరమైన సంతోషం, పుత్రోత్సాహం అంటారు కదా! ఆ సంతానపరమైన సంతృప్తి, సంతోషం చక్కగా ఉంటాయి. వారి ఉన్నతిని చూసి ఎంతో గర్విస్తారు. అలాగే విరివిగా ప్రయాణాలు చేస్తారు. అవి విహారయాత్రలే అనుకోండి, తీర్థయాత్రలే అనుకోండి. మానసికమైన ఉల్లాసంతో ఈ వారం మొత్తం గడుస్తుంది. లేదా గతంలో చేసిన ప్రయాణాలు తాలూకు అనుభూతులే అనుకోండి. ఈ మధురానుభూతులను ఈ వారం మొత్తం నెమరు వేసుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారు. అయితే ఈ తులారాశి వారికి చిన్న సూచన ఏంటంటే, కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే నేను ఎందరికో ఎంతో చేస్తున్నాను. కానీ నాకు మళ్ళీ తిరిగి ఎవరు ఏమీ చేయటం లేదు. నేను ఇలా అన్నాను, వారు ఇలా అన్నారు. నా మనసు ఇలా బాధ పెట్టారు. ఈ విధమైన విషయాలు, అనవసరమైన విషయాలను మనసులోకి రానివ్వకండి. మీ పని ఏదో మీరు చేసుకుంటూ ఉండండి. మీ దైవ చింతన ఏదో మీరు చేసుకుంటూ ఉండండి. మీ ఆరాధన ఏదో మీరు చేసుకుంటూ ఉండండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఎదుటి వారి గురించి వీలైనంత తక్కువగా ఆలోచించండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. ఒకరికి ఒకరు, ఒకరి మాటను ఒకరు విలువిస్తారు. ఒకరికి ఒకరై ఉంటారు ఈ తులారాశి జాతకులు. అలాగే ఆర్థికంగా వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఎటువంటి లోటు రాదు. గతంలో పడ్డ కష్టాలు ఇప్పుడు ఉండవు. ఆల్రెడీ వాటి నుండి బయటపడ్డారు. ఈ వారానికి, ఈ స్పెసిఫిక్‌గా ఈ వారానికి వస్తే గనక చక్కగానే ఉంటుంది ఆర్థిక పరంగా. అలాగే ఈ తులారాశిలో ఉన్న ఆహ్, ఉద్యోగస్తులే అనుకోండి, వ్యాపారస్తులే అనుకోండి, చాలా చక్కగా ముందుకు వెళతారు. ఆ శనిగ్రహం యొక్క అనుగ్రహము, బృహస్పతి యొక్క అనుగ్రహము, ఈ 2 గ్రహాల అనుగ్రహము చాలా చక్కగా ఉంటుంది ఈ తులారాశి వారి పైన. సో, ఈ తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈ వారము ఆరోగ్యము, ఆర్థికము, వృత్తి, సంతానము అన్ని విషయాల్లో చక్కగా ఉన్నాయి. కాకపోతే ఒకటే ఒక చిన్న లోటేందంటే అనవసరమైన విషయాలను ఆలోచిస్తారు. అన్నీ బాగుండే వరకు ఇంకేదో లోటు వెతుక్కోవాలి గదా! మనిషి సహజ గుణం అది. ఈ తులారాశి వారు ఆ పనే చేస్తారు. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన టెన్షన్‌లు అసలు ఉపయోగానికి లేవవి. సో, జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. దైవారాధన చేయండి. భగవంతుడి అనుగ్రహంతో ఈ వారం మొత్తం సానుకూలంగానే ఉంటుంది. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. అష్టోత్తరాలు చదవటము, కనకధార స్తోత్రం చదవటము, ఏదో ఒకటి మొత్తానికి లక్ష్మీదేవికి సంబంధించింది ఆరాధన చేస్తూ ఉండండి. ఈ వారం చక్కగా ఉంటుంది తులారాశి వారికి.